For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు డిఎస్సి రిలేటెడ్ న్యూస్ గురించి చూసుకుంటే ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కోర్టులో చిక్కులు ఉన్నాయి. దానికి సంబంధించి దాని ఎఫెక్ట్ డిఎస్సి మీద ఏ విధంగా పడుతుంది అనే విషయం తెలుసుకోబోతున్నాం. తర్వాత నేటి నుంచి రాష్ట్ర గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్, దాని గురించి తెలుసుకోబోతున్నాం. తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బహిరంగ లేఖ డివైఎఫ్ఐ తరపున గురించి, దాని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు డిఎస్సి రిలేటెడ్ న్యూస్లో భాగంగా సాక్షి పత్రికలో నేటి నుంచి రాష్ట్ర గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్ అని చెప్పి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల హామీ మేరకు జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ, గిరిజన ప్రత్యేక డిఎస్సి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ ప్రజా సంఘాలు, గిరిజన డిఎస్సి సాధన కమిటీ నేటి నుంచి గిరిజన ప్రాంతాల నిరవధిక బంద్ చేపట్టాయి. ఈ బంద్కు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలిపింది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరణ చేస్తూ చట్టం చేసి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ ఒక ప్రకటనలో కోరారు. మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని కోరారు. ఏజెన్సీలో స్థానిక ఆదివాసులకే 100% ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కోర్టు చిక్కులు. దీనికి సంబంధించి ఏంటంటే, బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినటువంటి అంధ టీచర్లు, అందులో బదిలీలు జూలై 31 వరకు తాత్కాలికంగా నిలుపు చేయాలన్నటువంటి కోర్టు తీర్పుతో టీచర్ల సాధారణ బదిలీలపై ప్రభావం. కోర్టు సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం కూడా అదేవిధంగా ఉంటుందన్న అనుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు నేడు ఉపాధ్యాయ సంఘాలతో వర్చువల్గా విద్యాశాఖ అధికారుల సమావేశం అనమాట. అయితే ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు బదిలీల విషయంలో. దాని గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇది కూడా డిఎస్సి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఏంటి ఎలాగో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చేపట్టినటువంటి ఉపాధ్యాయ బదిలీలకు కోర్టు చిక్కులు వచ్చి పడ్డాయి. తమను ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని అంధత్వ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనను పరిశీలించినటువంటి కోర్టు గురువారం నాడు సానుకూలంగా తీర్పును వెలువరించింది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉపాధ్యాయుల బదిలీలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి విచారణ జూలై 31న ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వం జూన్ మొదటి వారానికి బదిలీలు పూర్తి చేయాలని భావిస్తున్న తరుణంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో బదిలీల ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్న ఆందోళనలు ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్నాయి. అయితే కోర్టు ఏం చెబుతుంది? అంధత్వం 40% కంటే అధికంగా ఉన్న టీచర్లు బదిలీలపై మినహాయింపు ఇవ్వాలని ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. సో గత ప్రభుత్వ హయాంలో వారిని బదిలీల చట్టంలో చేర్చకుండా ఉన్న స్థానాల్లోనే కొనసాగించారని, ఇప్పుడు కూడా అదేవిధంగా చేయాలని అందులో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ అందులో ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే కొనసాగిస్తే వచ్చే నష్టం ఏముందని ప్రశ్నించింది.
ఉదాహరణకు కృష్ణా జిల్లాలో మొత్తం 15,000 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో కేవలం 82 మాత్రమే ఉన్నారని, వీరిని బదిలీల నుంచి ఉపసంహరిస్తే నష్టం ఏముంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఏజీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని 2-3 రోజుల్లో ఆ సమస్యలను కోర్టుకు విన్నవిస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు అయితే ఈ కేసును జూలై 31 వరకు స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు. అంధత్వం ఉన్న ఉపాధ్యాయుల విషయంపై విద్యాశాఖ అధికారులు పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడారు ఈ విషయం మీద. అయితే దీంతోపాటు ప్రిఫరెన్షియల్ పాయింట్లు కేటాయిస్తామని, దీంతోపాటు నచ్చిన పాఠశాలను ఎంచుకునేలా అవకాశం ఇస్తామని అధికారులు చెప్పారు వీళ్ళ కోసం. అయినా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ టీచర్లు మాత్రం బదిలీలు వద్దు అని చెబుతున్నారు. మరోవైపు అధికారులు చెబుతున్న ప్రకారం ఉదాహరణకు 2 ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్న చోట పాఠశాలల్లో హ్యాండిక్యాప్డ్ టీచర్లు మాత్రమే బోధించాల్సి రావడం పాఠశాలను నిర్వహించడం కష్టమవుతుందని అంటున్నారు. దీంతోపాటు పాఠశాలలో విధులకు ఆటంకం వస్తుందని చెబుతున్నారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడితో పాటు మరో అంధత్వ లేదా హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉండేలా బదిలీలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కానీ ఈ నిర్ణయంపై అందులో సంతృప్తి చెందలేదు కాబట్టి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయ సాధారణ బదిలీలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కనీసం 70 మందికి పైగా అంధత్వ టీచర్లు ఉండడంతో వారిని బదిలీలు చేయకుండా మిగిలిన ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. సో ఇక ప్రభుత్వమే దిగివచ్చి వారిని ఉన్న స్థానాల్లోనే కొనసాగించడమే అన్న ఆప్షన్ అని ఉంటుందన్నారు. సో ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఇంకా ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యాశాఖ అధికారులు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. ఇక విద్యాశాఖ అధికారులు అందుల బదిలీల విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఆగిపోతాయి. సో అది ఆగిపోతే ఇంకా లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది. అలా లేట్ అయితే ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి మళ్ళీ కొత్త ఉపాధ్యాయులు వచ్చే అవకాశం, అంటే ట్రాన్స్ఫర్స్ అన్నీ పూర్తయి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండే పరిస్థితి ఉండదు. తర్వాత ఖాళీల లెక్క తేలదు. తర్వాత ఈ ప్రభావం డిఎస్సి మీద కూడా పడే ప్రభావం ఉంటుందని, డిఎస్సిపై కూడా ప్రభావం ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఇది ఉపాధ్యాయ బదిలీల గురించి. ఏదేమైనా అటు ఇటు జరిగినా కూడా డిఎస్సి మీద అయితే ప్రభావం ఖచ్చితంగా పరోక్షంగా ఉంటుంది, ప్రత్యక్షంగా కూడా ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే దీని గురించి అంత క్లారిటీ లేదనమాట. పోస్టుల విషయంలోనూ, తర్వాత ఏ స్థానాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ ఇంకా తేలాల్సి ఉంది. సో అవన్నీ క్లారిటీ రావాలంటే ఇవన్నీ జరగాలి, బదిలీలన్నీ పూర్తి కావాలి. నెక్స్ట్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI వీరు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బహిరంగ లేఖ ప్రచురించడం జరిగింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి DYFI రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిరుద్యోగులు సుదీర్ఘకాలం పాటు పోరాడి సాధించుకున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాం. అందరికీ సమన్యాయం జరిగేలా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు డిఎస్సి పరీక్షలో ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలని కోరుతున్నాం. అంటే నార్మలైజేషన్ వద్దు అని చెప్పేసి. సో నార్మలైజేషన్ వల్ల డిఎస్సి అభ్యర్థులు భయాందోళనకి, గందరగోళానికి గురవుతున్నారు. ఇదైతే ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే నార్మలైజేషన్ వల్ల ఎక్కువ మార్కులు వచ్చిన వారికి తగ్గిపోయే అవకాశం ఉంది, తక్కువ మార్కులు వచ్చిన వారికి పెరిగే అవకాశం ఉంది. ఇది మనం ఫార్ములా బేస్డ్ తీసుకున్నప్పుడు అది కరెక్ట్గా, సమంజసంగా అనిపించినా కూడా విద్యార్థులు మానసిక వేదనకి గురవడం, అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వడం అయితే ఖచ్చితంగా ఇది నిజమే. సో ఎక్కువ మార్కులు వచ్చిందని సంతోషపడే లోపల నార్మలైజేషన్ వల్ల తగ్గిపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. సో ఇలా భయాందోళనకి, గందరగోళానికి గురవుతున్నారు వీళ్ళు. తక్షణమే తమరు స్పందించి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని కోరుతున్నాం. ఇది ఖచ్చితంగా ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండడం అనేది చాలా సమంజసం. అలా తీసుకుంటే కనుక ఉమ్మడి జిల్లాకు ఒకే పేపర్ ఉంటే బాగుంటుంది. అలా 13 జిల్లాలకి 13 పేపర్లు, లేదంటే 2 జిల్లాలకి అట్లా కలిపి పెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే జిల్లా మొత్తం అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల్లో స్ప్లిట్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ఒకే రోజు అన్ని కేంద్రాల్లో ఈ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. సుదూర ప్రాంతాలకి ఎగ్జామ్ సెంటర్లు పడే అవకాశం ఉంటుంది. బట్ అది ఎంత దూరం ఉన్నా కానీ ఆ పద్ధతే కరెక్ట్ అనమాట. సో అలా చేయడం వల్ల కొంచెం నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. తమరు స్పందించి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని కోరుతున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ రెగ్యులర్గా లేనందున అభ్యర్థులకు వయోపరిమితి 47కు పెంచాలని కోరుతున్నాం. దీనివల్ల అందరికీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
సిలబస్ విస్తృతి రీత్యా డిఎస్సి అభ్యర్థులు చదువుకోవడానికి తగిన సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్ నాటి నుంచి కనీసం 90 రోజులైనా ప్రిపరేషన్కు ఇవ్వాలని తమ దృష్టికి తెస్తున్నాం. డిఎస్సి అప్లై చేసుకోవడానికి అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. సో ఇవి కొన్ని అభ్యర్థులు అయితే డివైఎఫ్ఐ వాళ్ళు బహిరంగ లేఖ ద్వారా నారా లోకేష్ గారికి తెలియజేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా మనకి టెట్ విషయంలో కూడా కొంచెం మంచి ఆశాజనకమైనటువంటి విషయమే జరిగింది. నిన్న కోర్టులో కేసు అయితే ఫైల్ అయింది. దానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. టెట్కి సంబంధించి కొత్తగా కోర్సులు పూర్తి చేసిన వారికి సంబంధించి టెట్ పెట్టాలా వద్దా అనే దానికి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ అలా అయితే కనుక తీర్పు ఒక రకంగా వస్తుంది విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎన్సిటిఏ కానీ విద్యా హక్కు చట్టం ప్రకారంగా కానీ ఒకవేళ దాని నేపథ్యంలో టెట్ కావాలి అని కోరుకునే వాళ్ళు ఉంటే కనుక దాని నేపథ్యంలో తీర్పు ఇంకొక రకంగా వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ విషయం కోర్టుకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఏ సమయంలోనైనా డిఎస్సి మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించే తీరు ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా సమయం పెంచడం కానీ లేదంటే టెట్ నిర్వహించడానికి మొగ్గు చూపడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి టెట్ ఇంకా లాంఛనప్రాయమే అని అనుకోవచ్చు. అయితే ఒకవేళ మొండిపట్టుగా డిఎస్సి నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళ ప్రిపరేషన్ అలాగే కొనసాగించాలనేసి నా అభిప్రాయం అన్నమాట. ఇదండి ఈరోజు న్యూస్. మళ్ళీ రేపు మరికొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.